డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్ను వాడుతున్నప్పుడు సర్వసాధారణంగా వచ్చే మెయింటెనెన్స్, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి ఖర్చులను కూడా ఎలా తగ్గించుకోవాలి, అసలు మెయింటెనెన్స్ ఏ విధంగా వస్తాయి అనే విషయాల గురించి చర్చిద్దాం. ఈ మెయింటెనెన్స్ అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే నెంబర్ 1, మనం పెట్రోల్ వెహికల్ వాడుతున్నామా డీజిల్ వెహికల్ వాడుతున్నామా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ పెట్రోల్ వెహికల్ వాడుతున్నాం అనుకోండి, కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది. అదే డీజిల్ వెహికల్ అయితే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఆ డీజిల్లో ఉండే కొన్ని సిస్టమ్స్, అవి పనిచేసే విషయాల మీద నాజల్స్, పంపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి డీజిల్ వెహికల్ మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ. రెండో అంశం ఏంటంటే వెహికల్ మనం ఎంత తిరుగుతున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ మన రన్నింగ్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కస్టమర్స్ ఒక సంవత్సరం లోపల ఒక 50,000 నుంచి 75,000 కిలోమీటర్లు తిరుగుతారు. కొంతమంది 5 సంవత్సరాల వరకు కూడా 50,000 కానీ 70,000 కానీ తిరగరు. ఇప్పుడు ఎక్కువ తిరిగే వెహికల్ కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది, ఎక్కువ ఫ్రీక్వెంట్ రిపేర్లు వస్తుంటాయి. అదే తక్కువ తిరిగిన కార్ అయితే తక్కువ రిపేర్లు వస్తాయి. ఇది సందర్భాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుంది. మూడో అంశం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్, అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు, అది ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ. ఫ్రీక్వెంట్గా డ్రైవర్ మారుస్తూ ఉంటే ఆ వచ్చే డ్రైవరు కొంతమంది సీనియర్లు ఉంటారు, కొంతమంది జూనియర్లు ఉంటారు, కొంతమంది కొత్త నేర్చుకున్న వాళ్ళు కూడా డ్రైవర్గా వస్తారు. వాళ్ళు అలా ఫ్రీక్వెంట్గా డ్రైవర్ మారడం వల్ల కూడా వెహికల్ మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటుంది, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, క్లచ్ ప్లేట్ పోవటం, బ్రేక్ లైన్స్ పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు మన పిల్లలు కూడా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కొత్తగా నేర్చుకున్న తర్వాత లైసెన్స్ వచ్చినాక కూడా ఒక 1 year 1.5 year పర్ఫెక్ట్ అయినంత వరకు కొద్దిగా వాళ్ళకి డ్రైవింగ్ పరిస్థితి అడ్జస్ట్ కాదు. అలాంటి సమయంలో కూడా మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది. నాలుగో అంశం ఏంటంటే ఈ నాలుగో అంశం ప్యూర్లీ మన మీద డిపెండ్ అయ్యే అంశం. అది ఏ విధంగా అంటే ఇవి కొన్నిసార్లు మన అశ్రద్ధ అనుకోండి, లేకపోతే కొద్దిగా పోస్ట్ పోన్ చేద్దాం లేదా తర్వాత చేపిద్దాం అనే విషయంలో అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఏ విధంగా అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, చిన్న సౌండ్ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి దాన్ని రెక్టిఫికేషన్ చేసుకుంటే ఫర్దర్గా 2వ ఐటమ్ పోకుండా 3వ ఐటమ్ పోకుండా కన్సిక్యూటివ్గా అది ప్రొలాంగ్ కాకుండా రిపేర్ అనేది అక్కడికే ఆగిపోద్ది. చిన్న రిపేర్తోనే, చిన్న కాస్ట్తోనే అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వదిలేసినాం అనుకోండి, అది పెరుగుతూ ప్రాబ్లం పెద్దగా అవుతుంది, మనకి ఖర్చులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మనం కార్ పార్కింగ్ ఎక్కడ చేసినాం అనేది దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అంటే మనం కార్ పార్కింగ్ కొన్నిట్లో మనకు పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది, ఆ లోపల పెడితే సమస్య లేదు. అలా కాకుండా ఒకవేళ బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం క్యూరింగ్ వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీళ్ళు ఓ బిల్డింగ్ మీద కానీ, రేకుల షెడ్ మీద కానీ, లేకపోతే ఒక ఇంటి మీద కానీ పడి ఆ క్యూరింగ్ నీళ్ళు, ఆ డ్రైన్ నీళ్ళు మన కారు మీద పడ్డాయి అనుకోండి, ఆ నీళ్ళు కారు పెయింట్ని డ్యామేజ్ చేస్తాయి. ఏ విధంగా అంటే ఇది చూడండి, ఈ వెహికల్ మీద ఆ డ్రైన్ వాటర్ పడ్డది, బిల్డింగ్ నుంచి పడ్డది, ఈ పెయింట్ మొత్తం ఈ విధంగా డ్యామేజ్ అయింది. ఇక్కడ ఇదంతా డ్యామేజ్ అయింది. అయితే ఈ గ్లాస్ మీద ఉన్నది మనం క్లీన్ చేసుకోవచ్చు, గ్లాస్ మీద పోద్ది. కానీ ఈ బంపర్ మీద, ఈ బాడీ మీద ఉన్న డ్యామేజ్ మాత్రం పోదు. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ దీన్ని రీపెయింట్ చేసుకోవాలి. రీపెయింట్ చేసుకుంటే అది కాస్ట్ పెరుగుతుంది. అలా కాస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా మనం పార్కింగ్ బయట పెట్టినప్పుడు వెంటనే వర్షం తగ్గిపోయినప్పుడు వితిన్ 1 hour 2 hours లోపల ఈ వెంటనే దీన్ని క్లాత్తో క్లీన్ చేసేసి డ్రై చేసేసి మనం పెట్టుకుంటే ఈ సమస్య రాదు. కానీ అలాగే వదిలేసినాం అనుకోండి, ఆ రెయిన్ వాటర్ బిల్డింగ్ మీద పడి ఆ బిల్డింగ్ మీద ఉన్న పెయింట్, సిమెంటు, కొన్ని కెమికల్స్తో మిక్స్ అయి కావటం వల్ల, ఆ వాటర్ దీన్ని పడటం వల్ల అందులో ఉన్న కెమికల్స్ ఈ పెయింట్ని డ్యామేజ్ చేస్తాయి. ఈ మొత్తం ఈ పెయింట్ ఒకసారి డ్యామేజ్ చేసినాక మళ్ళీ ఒరిజినల్ షైనింగ్ కానీ, ఆ గ్లాసీ ఫినిష్ కానీ ఉండదు.
దానికి ఒకటే సొల్యూషన్, మళ్ళా ఖర్చుతో కూడుకున్న పెయింటింగ్ మళ్ళీ వేయాల్సిందే. ఇంతకుముందు చూసిన డ్రైన్ వాటర్ కారు మీద పడితే కారు పెయింట్ డ్యామేజ్ కావడం, అది ఓన్లీ మన అశ్రద్ధ వల్ల జరగడం అని గురించి చర్చించాం. అందులోనే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కారు టైరు లైఫ్ డ్యామేజ్ అయిపోయింది. ఎలా అయింది అంటే కారు పార్కింగ్, లాంగ్ పార్కింగ్ అంటే 2-3 years 3 years పార్కింగ్ పెట్టినప్పుడు, ఫారిన్ కంట్రీస్ ఏదైనా వెళ్ళినప్పుడు అలా అవసరం పడుతుంది. స్టాండ్ పెట్టకపోవడం వల్ల ఈ టైర్ ఇలా డ్యామేజ్ అయింది. ఒకవేళ స్టాండ్ పెట్టినట్టయితే టైర్ భూమికి ఆనకుండా ఒక 2 inches ఎత్తుకున్నట్టయితే ఈ డ్యామేజ్ కాదు. అలా ఉంచకపోవడం వల్ల భూమికి టచ్ అవటం వల్ల ఈ 2 years తర్వాత టైరు షేప్ ఇలా అయింది. ఇది ఫలితం. ఈ టైరు కాస్ట్ 12,000 నుంచి 13,000 రూపాయలు ఉంటుంది. ఇది మనం అవాయిడ్ చేయగల మెయింటెనెన్స్ కాస్ట్. కానీ మన అశ్రద్ధ వల్ల కొద్దిగా ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అలా జరగకుండా దీన్ని అవాయిడ్ చేయగలిగితే మంచిది.